గుడ్ మార్నింగ్ డాడీస్, లవ్ యూ డాడీస్. ఈరోజు మీకు కలవడానికి కారణం ఏంటంటే, మీరు ఏదైతే ఇప్పుడు ఏటీఎంలో క్యాష్ పంపిస్తున్నారో ఈరోజు అది మీరు పంపించేయండి. ఏమన్నా పంపించేస్తే నేనేం చేస్తానంటే, ఈరోజు మీకు ఎంత ఎక్కువ వచ్చినా పెట్టేసుకోండి. ఒకవేళ లేని పక్షంలో రేపైనా మీ అకౌంట్లోకి ఏటీఎంలో పంపిస్తాను, ఎక్కువ వస్తాయి కాబట్టి. అలాగే మనం నాన్ స్టాకబుల్ ఈసారి నేను 15 రోజులకు ఒకసారి తీయను. ఎందుకంటే ఈ ఎస్వి అకౌంట్లో చివరి దశ మనకి 21వ తారీఖు. సో మళ్ళీ 21 తర్వాత ఏమవుద్దంటే, కొత్త ప్రాజెక్ట్స్ని ఇంక క్రిప్టో ఉండదు, సాంప్రదాయ ప్రాజెక్ట్స్. ఈ సాంప్రదాయ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి? మనం టీవీ కొనుక్కుంటాం, అలాగే మనం ఇక్కడ కూడా కేటీవీ కొనుక్కుంటాం. 1500 టీవీలు వచ్చాయి, 1500 తీసుకొచ్చాను. ఇంకా చాలా చాలా వస్తాయి అన్నమాట. మన ఫ్యాక్టరీలో 1500 తయారు చేశాను, ఇంకా అలా తయారవుతూనే ఉంటాయి. కాబట్టి పెద్ద ఇండస్ట్రీ చేస్తున్నాను. సో మీరు నెక్స్ట్ నుంచి ఈ టీవీస్ని సేల్ చేసుకోవటం, దాని మీద మనం మంచి నాన్ స్టాకబుల్ తీసుకోవడం ఉంటుంది. దాని రేటు కూడా మీరు అందరూ లవ్ యూ డాడీ అని అంత గొప్పగా ఇస్తాను. మీరు చక్కగా సేల్ చేసుకోవచ్చు. ఇక ఓటీటీని కూడా 25, 26 తారీఖు 27లో మనకి రిలీజ్ చేస్తున్నాం. అంటే ఏంటి? నెట్ఫ్లిక్స్, అమెజాను, ప్రైమ్ వీడియోస్, ఆహా ఇలాగే ఉన్నాయో అలాగే మంది కూడా ఇచ్చేస్తున్నాను, రెడీ అయిపోయింది. సో ఎస్వి అకౌంట్లో ఉన్నారు కాబట్టి నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. తర్వాత మీకు మై నీడ్స్ ఆల్రెడీ ఉంది, దాన్ని కూడా అప్పుడు పూర్తి స్థాయిలో ఇస్తాను. ఉన్నాయి మనకి 3 మై నీడ్స్, ఓటీటీ, టీవీస్. ఇక నెక్స్ట్ దిస్ అనేదాన్ని నేను జూన్ నుంచి మీకు ఇస్తాను, అంటే 4. నెక్స్ట్ కే వ్యాలెట్ ఉంది, అందులో చేసుకుంటాం. అలాగే కే ఎక్స్చేంజ్ ఉంది, అందులోనూ చేస్తాం. అలాగే మనకి ఇంకొక ఎక్స్చేంజ్ వస్తుంది, అది కేజీసీ ఎక్స్చేంజ్, అంటే కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎక్స్చేంజ్. దాంట్లో ఏంటి విశేషాలు అనేది నేను 25, 26, 27 ఆ 3 రోజుల్లో వివరిస్తాను. అంటే ఇప్పుడు మన దగ్గర ఇంకా ఏముంది? కన్స్ట్రక్షన్స్. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాను, అది మీకు రోజు వీడియో పంపిస్తున్నాను. అలాగే ఇప్పుడు మనకి 160 ఫ్లాట్స్ ఒక చోట, 300 ఫ్లాట్స్ ఒక చోట, అలాగే కర్నూలులో కూడా రెడీ చేస్తున్నాం. మిగతా ఏరియాలో కూడా రెడీ చేస్తున్నాం, కర్ణాటక ఇదంతా. కాబట్టి ఎస్వి కూపన్ అయిపోయినంత మాత్రాన మా తాలూకా బిజినెస్ స్టాప్ అవ్వదు. ఈ వాటితో అంటే నిన్నటితో కూపన్స్ తీసుకోవడం అయిపోయింది. మిగిలిపోయిన ఏమున్నా సరే మీ ఏటీఎంలో ఇవాళ రేపు కూడా పడిపోద్ది. వచ్చినవి చాలా వచ్చాయి కాబట్టి ఇవాళ రేపు కూడా పడతాయి. ఇలా వచ్చిన వాటిని మీరు 21వ తారీఖు వరకు చక్కగా వాటిని ఏటీఎం నుంచి డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. అంటే ఏటీఎంలో అన్నీ ఒకేసారి డౌన్లోడ్ చేయాలి అని రూల్ లేదు. 21వ తారీఖున కూడా మీకు లాస్ట్ మినిట్లో కూడా మీరు కూపన్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఎవరికైనా ఇవ్వచ్చు, లేదా యాక్టివేట్ చేసుకోవచ్చు. అలాగే మనం ఈవేళ 16వ తారీఖు కాబట్టి మన ఎక్స్చేంజ్ని క్లోజ్ చేసి పేమెంట్ పంపించాలి. కానీ ఎస్వి అకౌంట్ మీద ఇక మీదట భవిష్యత్తులో బహుశా ఎప్పుడు ఎస్వి కూపన్ అనేది మీరు తీసుకోవడం కానీ, యాక్టివేట్ చేసుకోవడం కానీ, కిబో కాయిన్ మైనింగ్ కానీ చేయడానికి అవకాశం లేని
విధంగా మన డిజైన్లో నుంచి వచ్చిన ఆఖరి రోజుల్లో 21, 22 తారీఖుల వరకు కూడా ఈ శాలబుల్ నాన్ శాలబుల్ కాయిన్స్ ఎక్స్చేంజ్ క్లోజ్ చేయటం లేదు. అంతవరకు మీకున్న ఏటీఎంలో ఉన్న క్యాష్ని మీ దగ్గర ఉన్న నాన్ శాలబుల్ క్యాష్ని మీ ఏటీఎంలోకి పంపించి మీరు కూపన్స్ డౌన్లోడ్ చేసుకొని కలెక్ట్ చేసి వాడుకోవచ్చు. ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే 21 వరకు చేశారంటే 22 కూడా మీకు నాన్ శాలబుల్స్ ఇవన్నీ వస్తాయి. కాబట్టి నేను 22 అంటే 23rd నుంచే సంపూర్ణంగా దీన్ని ముగిస్తున్నాం. ఎందుకంటే 23 నన్ను మీ చేతుల్లోకి పంపించడం కోసమో ఏ మేలు చేసో ఎలా చేయాలో ఏదో ఒక అభిప్రాయంతో ఆ దేవుడు నా బిడ్డను తీసుకొని పోయి తన దగ్గరికి మీ అందరినీ నా దగ్గర పంపించారు. కాబట్టి ఆ రోజున నేను ఒక మంచి శుభదినంగా బరైల్లో తీసుకుంటున్నాను. 21కే క్లోజ్ అయినా 22 కూడా చేసుకుని 23ని మన ఎక్స్చేంజ్ క్లోజ్ చేద్దాం. దయించి ఓ బిడ్డను కోల్పోయిన తండ్రిగా నా ఆవేదన తీసుకొని ఆ డేట్ను మనం ముగించేలా చేస్తున్నాను. ఇది నా కోరిక, మన్నిస్తారని, నాతో నడిచొస్తారని ఆశిస్తున్నాను. అలాగే 23 వరకు టైం పెంచాను అనటం లేదు. 23 వరకు 23ని క్లోజ్ చేస్తే నా మనశ్శాంతి, నా చిన్నపాటి హృదయానికి వచ్చిన సంతృప్తి అంతే. వాడి పుట్టినరోజున నేను ఇలా చేశాను అనేటువంటి ఓ చిన్న సంతృప్తిని నాకు ప్రసాదించండి. లవ్ యూ డాడీస్. అలాగే మీ దగ్గర ఉన్న నాన్ స్టాకబుల్ని కూడా ఏటీఎంలోకి పంపించవచ్చును. తదుపరి మీ దగ్గర ఉన్న అమ్ముకోలేని కాయిన్స్, అమ్ముకొని కూడా రాలేని కాయిన్స్ని కూడా, ఆకాశం కూడా మీకు సపరేట్గా నాన్ స్టాకబుల్ ప్రొవిజన్లో ఇస్తున్నాను. వాటిని మీరు నేరుగా ఎక్స్చేంజ్లో అమ్ముకొని క్యాష్ చేసుకోవచ్చు, లేదా వాటిని ఏటీఎంలకు పంపించి మీరు అనుకున్న ఆ 5% మీకు వస్తుంది. అది కూడా కలిపి మీరు చేసుకోవచ్చు ఎప్పటిలాగే. ఈ రెండింటిలో మీకు నచ్చిన విధంగా వాడుకోవచ్చు. ఎవరి దగ్గర నాన్ స్టాకబుల్ లేకపోతే ఉన్నవారి దగ్గర నుంచి కొనుక్కొని ట్రాన్స్ఫర్ చేసి ఏటీఎంలో పంపించి కూపన్గా క్రియేట్ చేసుకున్నారు లాస్ట్ టైం చాలామంది. ఆ విధానం తప్పు కాదు, మీరు అలా కూడా చేయొచ్చు. ఎందుకంటే చివరి వ్యక్తికి కూడా మనం 3,000 కాయిన్స్ ఇస్తున్నాం కనుక కొంతమంది పేదనా ప్రజలు, నిరుపేదలు, మధ్యతరగతి వాళ్ళు ఓ చిన్న అవకాశానికి ఎక్కడ ఎన్ని చోట్ల ఎలా ఉన్నాయి వెతుకుతున్నాను నేను. సో ఆ భాగంగా మీరు వాటిలో వాడుకోవచ్చు. అలాగే మీ దగ్గర ఉన్న నీకు నువ్వే తోడు అవి పనికిరాకుండా పోయాయి కదా, వాటిని కూడా నేను ఏటీఎంలోకి పంపించే విధంగా వాటిని కూడా సిద్ధం చేస్తున్నాను. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఇలాగే మీకు కూపన్స్గా మారిపోతాయి. ఇవన్నీ ఈ పాత అకౌంట్ ఓన్లీ ఎస్వీస్గా చేంజ్ అవుతాయి. ఇక తర్వాత ఓటీటీలో 2 వీలరు, 3 వీలరు, 4 వీలరు ఉన్నాయి.
వాటిని కూడా మార్చి మీకు కూపన్స్గా మార్చి మీకు పంపించేస్తాను. ఇక తర్వాత 2, 3, 4 వీలర్ నీకు నువ్వే ఎడ్యుకేషను, హైయర్ ఎడ్యుకేషను మొత్తం తీసుకొచ్చి మీకు కూపన్స్గా పెట్టేస్తున్నాను. మన దగ్గర ఇంకా ఏ కూపన్స్ కూడా మన దగ్గర ఉండవు. ఓకే, వీటిని కూడా మీరు వాడేసుకోండి. ఇలా వాడుకున్నప్పుడు 23వ తారీఖు మనం చివరి అనుకున్నాం కాబట్టి వెళ్ళిపోయినా అంటే ఉండిపోతే వాటిని మనం M1 కూపన్స్గా మార్చి మీ దగ్గర మీ అకౌంట్లో ఉంచేస్తాను. దాని తర్వాత మీరు వాడుకోవచ్చు. అలానే మన దీంట్లో ఒక చిన్న ప్రయోజనం తీసుకొని కూపన్స్ ఎవరి దగ్గర మిగిలిపోయాయో ఆ మిగిలిపోయిన కూపన్స్ని ఇతరులు ఎవరికి కావాలో వారు కొనుక్కునేలా ఒకరికొకరు సహకరించండి. పలానా వ్యక్తి దగ్గర ఉన్నాయి, అవన్నీ మీరు ఒకరికొకరు సహకరించి వాళ్ళకు కూడా సహాయం చేయండి. ఎందుకంటే ఎక్కువగా కొన్న వాళ్ళ దగ్గర ఉండిపోతాయి. దానికి నేను ఏదైనా మెయిల్ ఐడి ఒకటి క్రియేట్ చేసి వారి వివరాలు అందులో పొందుపరిచేలాగా అది ఎవరైనా చూసుకునేలాగా చేయాలని ఆశిస్తున్నాను. దాన్ని ఎంతవరకు అది అనుకూలంగా సాధ్యపడుతుందో నేను చూసి అవి కూడా చేస్తాను. కాబట్టి అవి కూడా మనకి ఎటువంటి ఇబ్బందులు వాటి వల్ల రాకూడదు. మనం ఈ టర్మ్లో SCA కోర్సుని సంపూర్ణంగా మనం పూర్తి చేసుకొని మనందరినీ కలిపిన ఆ అకౌంటే, మనందరినీ గొప్పవారిగా తీసుకొచ్చింది ఆ అకౌంటే. ప్రతి 15 రోజులకి మనకు అమోఘమైన ఇన్కమ్ ఇచ్చింది ఆ అకౌంటే. కాబట్టి దానికి వీడ్కోలు పలుకుతూ బాధ అయినప్పటికీ కొత్త ప్రాజెక్ట్స్ని మళ్ళీ వెంటనే స్టార్ట్ చేస్తున్నాను. మళ్ళీ మీరు డీలా పడాల్సిన అవసరం లేదు. మై నీడ్స్ మీ దగ్గర రెడీగా ఉంది. OTT 25, 26 తారీఖుల్లో ఓపెన్ చేస్తున్నాను. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఇప్పుడు రన్ అవుతుంది. దాన్ని ఈ వారంలోనే హైప్ చేస్తున్నాను. నెక్స్ట్ వేరే కొన్ని రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో దాన్ని రెడీ చేసుకొస్తున్నాను. అవి మీ చెంతకు వస్తాయి. ఇక టీవీస్, KTVs, ఆ టీవీస్ కూడా ఇప్పుడు మనకి ఈ నెలలోనే 25వ తారీఖు లోపే మనకి ఫస్ట్ బ్యాచ్ కింద 6 కంటైనర్స్లో 1500 టీవీలని తీసుకొస్తున్నాం. అవన్నీ ఇప్పటికే ఆల్రెడీ డీలర్స్ ఎవరైతే ఉన్నారో మన దగ్గర కన్ఫర్మ్ అయిన డీలర్స్ వాళ్ళందరికీ వెంటనే ఇచ్చేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, డీలర్షిప్ తీసుకున్న వాళ్ళు నా దగ్గర ఏ సెక్యూరిటీ డిపాజిట్ ఉంచొద్దు. డీలర్షిప్ తీసుకున్న వారు నా నుంచి ₹1 కూడా అరువు అడగవద్దు. క్లియర్గా ఉందాం. మనం అనుకున్నటువంటి గమ్యాన్ని తెచ్చడం, దాని రేట్స్ కూడా నా కుటుంబ సభ్యులైన మీ అందరూ పరమానందం చెందేంత గొప్ప రేట్లకి మీకు ఇస్తున్నాను. మన తాలూకా 3 ఏళ్లలో పీస్ టు పీస్ అనే విధానాన్ని వద్దలకుండా, అలాగే మంది మెరైన్ స్టీల్ ప్లాంట్ చిన్నదిగా ప్రారంభమై ఇప్పుడు ఆల్రెడీ మనకు ప్రతిరోజు అవుట్పుట్ ఇస్తుంది స్టీలు. అది ఈ వచ్చే నెక్స్ట్ వారం, అంటే ఇవాళ ఆదివారం కాదు, ఈ వారంలోనే మన తాలూకా కన్స్ట్రక్షన్లో ఆ స్టీల్ వాడతాను. అవన్నీ మీకు వీడియోల రూపంలో, ఫొటోస్ రూపంలో నా కుటుంబాలన్నింటికీ పంపిస్తున్నాను. మనం ఆల్రెడీ వేగంగా ఒక మోడల్ హౌస్ రెడీ చేసాం.
దాన్ని కూడా మీకు పంపిస్తాను. సో కన్స్ట్రక్షన్ కూడా అద్భుతంగా ముందుకు తీసుకొని వెళదాం. మీకు కస్టమర్ కేర్ పంపించినా స్పందించట్లేదని కొంతమంది నాకు పంపిస్తున్నారు. ఏం అవసరం లేదు.